వెల్కమ్ టు మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్. ఈరోజు నేను సైన్స్ ఆఫ్ పేరెంటింగ్ అంటే ఏమిటి, పిల్లల్ను కొట్టితేనే వింటున్నారు, కొట్టకపోతే వినట్లేదు అనే కామెంట్కి పేరెంటింగ్ సైన్స్ ఏం చెప్తుంది అనే టాపిక్స్ గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాను. పేరెంట్స్, మీ పిల్లల ప్రవర్తన ఒక్కో రోజు ఒక్కోలా మారుతుందా? పిల్లలు ఎందుకిలా మారుతున్నారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కోసారి పిల్లల్ని చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది కదా. ఏంటి, ఒకరోజు చాలా మంచిగా ఉంటారు, మరో రోజు కోపంగా, మొండితనంగా, ఒక్కో రోజు అసలు మాటనే వినరు. అప్పుడే మన మైండ్లో ఈ ప్రశ్న వస్తుంది, పిల్లలు ఎందుకిలా మారుతున్నారు? పేరెంట్స్గా ఏదైనా తప్పు చేస్తున్నామా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేదే సైన్స్ ఆఫ్ పేరెంటింగ్. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ పిల్లల ప్రవర్తన వెనుక ఉన్న సైన్స్ మీకు క్లియర్ అవుతుంది. సైన్స్ అంటే ఏమిటి? సైన్స్ అంటే ఊహించుకోవడం కాదు, వినిన మాటల్ని నమ్మడం కాదు, ఏం జరుగుతుందో గమనించడం, ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడం, మళ్లీ మళ్లీ పరీక్షించి నిజం తెలుసుకోవడం. ఉదాహరణకి, ఒక మొక్కకు నీళ్లు పోస్తే పెరుగుతుంది, నీళ్లు పొయ్యకపోతే ఎండిపోతుంది. ఇది ఇమాజినేషన్ కాదు, ఇది ప్రాక్టికల్గా మనందరికీ తెలిసిన నిజం. మరి పేరెంటింగ్ అంటే ఏమిటి? పేరెంటింగ్ అంటే పిల్లలకు తిండి పెట్టడం మాత్రమే కాదు, స్కూల్ ఫీజు కట్టడం మాత్రమే కాదు. ప్రేమ ఇవ్వడం, భద్రత ఇవ్వడం, సరైన దారి చూపించడం, మంచి చెడుకి తేడా నేర్పించడం, జీవితానికి సిద్ధం చేయడం. పిల్లలు మన మాటలు వినడం కంటే మన ప్రవర్తనను ఎక్కువగా అనుసరిస్తారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు మొదటి గురువులు అంటారు. ఇది నీటి కథ కాదు, ఇది పేరెంటింగ్ సైన్స్ చెప్తున్న హిడెన్ ట్రూత్. ఇప్పుడు సైన్స్ ఆఫ్ పేరెంటింగ్ అంటే ఏమిటి చూద్దాం. పిల్లల మెదడు ఎలా పనిచేస్తుంది, వాళ్ళు ఎందుకు కోపం తెచ్చుకుంటారు, ఎందుకు భయం పడతారు, ఎందుకు మాట వినరు, ఇవన్నీ రీసెర్చ్ చేసి, స్టడీ చేసి, నిజాలు తెలుసుకొని చెబితే అదే సైన్స్ ఆఫ్ పేరెంటింగ్. నౌ పేరెంటింగ్ సైన్స్ ఏం చెప్తుంది? సైన్స్ ఆఫ్ పేరెంటింగ్ మనకి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తుంది. 1. పిల్లలకు ప్రేమ ప్లస్ క్రమశిక్షణ రెండూ ఎందుకు అవసరం? రీజన్ ఏంటంటే, ప్రేమ మాత్రమే ఉంటే పిల్లలు ఏం చేసినా అమ్మా నాన్న ఏమీ అనరు అని అనుకుంటారు. అప్పుడు పిల్లలు మాట వినడం తగ్గుతుంది, మొండితనం పెరుగుతుంది. క్రమశిక్షణ మాత్రమే ఉంటే పిల్లలు భయంతో ఉండటం నేర్చుకుంటారు, కొన్నిసార్లు నిజం చెప్పరు, తప్పు చేసినా కూడా దాచిపెడతారు. సైన్స్ చెప్తుంది, పిల్లల మెదడుకు సేఫ్టీ అంటే ప్రేమ కూడా కావాలి, స్ట్రక్చర్ అంటే రూల్స్ కూడా కావాలి. ఇప్పుడు ప్రేమ, క్రమశిక్షణ బ్యాలెన్సింగ్గా ఉండాలంటే ఏం చెయ్యాలి? ప్రేమ చూపించండి, కూల్గా మాట్లాడండి, కానీ రూల్స్ క్లియర్గా పెట్టండి. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు. తప్పు చేస్తే కొట్టకుండా కామ్గా కాన్సిక్వెన్స్ చెప్పండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. నాకు లాస్ట్ 7 days సిరీస్లో చాలా కామెంట్స్ వచ్చాయి, నెగటివ్ అండ్ పాజిటివ్. ఆ కామెంట్స్లో మెయిన్ ఇంపార్టెంట్ కామెంట్, పిల్లల్ను కొట్టితేనే వింటారు అనేవాళ్లకు చైల్డ్ సైకాలజీ అండ్ పేరెంటింగ్ సైన్స్ బేస్ నేను ఇచ్చే సమాధానం. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. పేరెంట్స్, పిల్లలు కొట్టితే వింటారు కాదు, కొట్టితే భయపడతారు. భయం వల్ల వాళ్లు మాట విన్నట్టు కనిపిస్తారు, కానీ లోపల తప్పు అర్థం కావడం లేదు. సైన్స్ ఏం చెప్తుంది? కొట్టినప్పుడు పిల్లల మెదడు థింకింగ్ మోడ్లో ఉండదు, ఫియర్ మోడ్లోకి వెళ్తుంది. అంటే నేను ఎందుకిలా చేయకూడదు కాదు, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అనే ఆలోచన మాత్రమే. అందుకే కొట్టినా అదే తప్పు మళ్లీ చేస్తారు. కొట్టితే పిల్లలు మాట వినడం నేర్చుకోరు, కొట్టే మనిషిని చూసి భయపడడం నేర్చుకుంటారు. అయితే కొట్టకుండా ఎలా వినిపించాలి అనే ప్రశ్నకి సమాధానం కాన్సిక్వెన్స్ ఇవ్వడం. కాన్సిక్వెన్స్ అంటే శిక్ష కాదు, తప్పుకు వచ్చే సహజ ఫలితం. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు మాట వినకపోతే సాధారణంగా ఏం జరుగుతుంది? పిల్లలు మాట వినడం లేదు, తల్లిదండ్రులు కోపంగా కొట్టేస్తారు, పిల్లలు భయపడి ఆపేస్తారు. ఈ టైంలో పిల్లలకు పేరెంట్స్ కాన్సిక్వెన్స్ ఇచ్చే పద్ధతి, ఇప్పుడు నువ్వు వినట్లేదు కదా, నేను 2 నిమిషాలు వెయిట్ చేస్తాను, ఆ తర్వాత కూడా వినకపోతే నీ ఫేవరెట్ షో ఈరోజు లేదు అని అనాలి. ఇది ఎందుకు పనిచేస్తుందంటే, దీని వెనకాల ఉన్న బ్రెయిన్ సైన్స్ ఏంటంటే, పిల్లలు నేర్చుకుంటారు, నేను మాట వినకపోతే నాకు నెగటివ్ రిజల్ట్ ఉంది, భయం కాదు, ఆలోచన వస్తుంది. హింసకు హింస కాదు, ప్రవర్తనకు ఫలితం. పిల్లలు అర్థం చేసుకుంటారు, నేను ఎలా ప్రవర్తిస్తే ఏం జరుగుతుంది అని. కోపం వల్ల లాభం లేదని తెలుసుకుంటారు,
కామ్గా మాట్లాడితేనే అవసరాలు తీరుతాయని నేర్చుకుంటారు. పిల్లలకు కావాల్సినవి ఇస్తారని తెలుసుకుంటారు. పేరెంట్స్ తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన 5 రూల్స్. 1. ముందే కాన్సిక్వెన్స్ చెప్పాలి. 2. ఒక్కసారి చెప్పాక తప్పక అమలు చేయాలి. 3. అరవకుండా శాంతిగా చెప్పాలి. 4. చిన్న కాన్సిక్వెన్స్, పెద్ద పనిష్మెంట్ కాదు. 5. కన్సిస్టెన్సీ ఉంటేనే పనిచేస్తుంది. కొట్టడం భయాన్ని నేర్పుతుంది, కాన్సిక్వెన్స్ జీవితం నేర్పుతుంది. కొట్టడం ఒక్కసారి పనిచేసినట్టు కనిపిస్తుంది, కానీ కాన్సిక్వెన్సెస్ నెమ్మదిగా శాశ్వతంగా పనిచేస్తాయి. సైన్స్ చెప్తుంది, కన్సిస్టెంట్ ఉన్న కాన్సిక్వెన్స్ పిల్లల మెదడులో లెర్నింగ్ ప్యాటర్న్ని మారుస్తుంది. కొట్టడం ఈజీ మార్గం, కానీ మంచి ప్రవర్తన నేర్పడం కాదు. లేదా కొట్టితే ఈరోజు వినిపిస్తుంది, కాన్సిక్వెన్స్ పెడితే జీవితాంతం గుర్తుంటుంది. పేరెంట్స్, పిల్లలు మన చేతిలో బలహీనులు. మనకు శక్తి ఉంది కాబట్టి కొట్టగలం, కానీ కామ్గా, ఓపికతో గైడ్ చేయడం అసలైన పేరెంటింగ్. 2. కొట్టడం ఎందుకు ప్రవర్తన మార్చదు? వెన్ తప్పు చేసినప్పుడు శాంతిగా ఆపండి. తప్పు ఎందుకు జరిగింది అడగండి. సరైన మార్గమేంటో చూపించండి. అవసరమైతే టైమౌట్ లేదా ప్రివిలేజ్ తీసేయండి. భయం కాదు, అర్థమయ్యేలా చెప్పడం ముఖ్యం. 3. చిన్నపిల్లలు ఇంపల్సివ్గా ఎందుకుంటారు? కారణమేంటంటే పిల్లల మెదడులో సెల్ఫ్ కంట్రోల్ భాగం, అంటే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్, పూర్తిగా ఎదగడానికి 20 నుంచి 25 సంవత్సరాలు పడుతుంది. అందుకే చిన్నపిల్లలు ఆలోచించకుండా అరుస్తారు, కొట్టేస్తారు, వస్తువులు విసిరేస్తారు. ఇది వాళ్ల తప్పు కాదు, ఇది వాళ్ల బ్రెయిన్ డెవలప్మెంట్ స్టేజ్. దీనికి సొల్యూషన్ ఏంటంటే, నీ తప్పే అని తిట్టకండి, కామయ్యే వరకు వెయిట్ చేయండి. తర్వాత నీకిలా ఫీల్ అవ్వడం ఓకే, కానీ ఇలా చెయ్యడం కాదు అని చెప్పండి. రోజూ చిన్న చిన్న సెల్ఫ్ కంట్రోల్ యాక్టివిటీస్ ఇవ్వండి. ఓపికతో గైడ్ చెయ్యాలి. 4. తల్లిదండ్రుల స్ట్రెస్ పిల్లలపై ఎలా ప్రభావం చూపిస్తుంది? పిల్లలు మన మాటలు కంటే మన మూడ్ను ఎక్కువగా గమనిస్తారు. మనం స్ట్రెస్లో ఉంటే గట్టిగా మాట్లాడుతాం, చిరాకు పడతాం, సహనం తగ్గుతుంది. పిల్లల బ్రెయిన్ దాన్ని అన్సేఫ్ సిగ్నల్గా తీసుకుంటుంది. అప్పుడు వాళ్ల ప్రవర్తన కూడా మారుతుంది. సొల్యూషన్ ఏంటంటే, మీ స్ట్రెస్ను గుర్తించండి. పిల్లల ముందు కోపంగా ఉండకండి. రోజుకు కనీసం 5 నిమిషాలు మీకోసం తీసుకోండి. పిల్లలతో కామ్గా కనెక్ట్ అవ్వండి. కామ్ పేరెంట్ ఈజ్ ఈక్వల్ టు కామ్ చైల్డ్. 5. పిల్లలను ఇతరులతో పోల్చడం ఎందుకు ప్రమాదకరం? పోల్చినప్పుడు పిల్లాడు ఇలా అనుకుంటాడు, నేను సరిపోను, నేను బాగోలేను, ఐఎమ్ నాట్ వర్దీ, ఐఎమ్ అన్డిజర్వ్డ్. అది నెమ్మదిగా ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తుంది. సైన్స్ ఏం చెప్తుంది? పోల్చబడిన పిల్లలు భయంతో లేదా జెలసీతో పెరుగుతారు. సొల్యూషన్ ఏంటంటే, ఇతర పిల్లలతో పోల్చకండి, నిన్నటి వాళ్లతోనే పోల్చండి. అంటే నిన్న కంటే ఈరోజు నువ్వు బెటర్ అని చెప్పండి. ప్రయత్నాన్ని మెచ్చుకోండి, ఫలితాన్ని కాదు. ప్రతి పిల్లాడు యునీక్ అని గుర్తుంచుకోండి. పోల్చడం కాదు, ప్రోత్సాహమే పెంచాలి. కాన్సిక్వెన్స్ పెట్టినా వినడం లేదు అనేవాళ్లకు ముందుగా ఒక నిజం స్పష్టంగా చెప్పాలి. కాన్సిక్వెన్స్ పనిచేయకపోతే సమస్య పిల్లల్లో కాదు, అది పేరెంట్స్ అమలు చేసే విధానంలో ఉంటుంది. ఇది కఠినంగా అనిపించచ్చు, కానీ ఇదే నిజం. ఇక్కడ కాన్సిక్వెన్స్ కాదు, కన్సిస్టెన్సీ లేకపోవడమే అసలు కారణం. మనలో చాలామంది పేరెంట్స్ ఇలా చేస్తాము. ఒకరోజు టీవీ ఆపేస్తాము, ఇంకో రోజు ఎడవగానే ఇచ్చేస్తాము. ఒకసారి రూల్ పెడతాము, తర్వాత మార్చేస్తాము. మనం పిల్లల బ్రెయిన్కి ఏమి నేర్పిస్తున్నాము? రూల్స్ నెగోషియబుల్ అని, క్రయింగ్ వర్క్స్ అని, వెయిట్ చేస్తే పేరెంట్స్నే మారతారు అని. ఇది పిల్లల తప్పు కాదు, ఇది మనం ఇచ్చే ట్రైనింగ్. మనం కన్సిస్టెంట్ కాకపోతే పిల్లల్ని డిసిప్లిన్ నేర్పలేము. డిసిప్లిన్ అనేది హ్యాబిట్స్ వల్ల డెవలప్ అవుతుంది. ఏదైనా క్వాలిటీ హ్యాబిట్గా మారాలంటే మినిమం 7 to 21 డేస్ టైం పడుతుంది. మనం హ్యాబిట్ బిల్డ్ అవ్వకముందే మనం రూల్స్ మార్చేస్తున్నాం. దానివల్ల పిల్లల బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది. కాన్సిక్వెన్స్ మన మాటల్లో ఉంది, కానీ మన యాక్షన్స్లో కన్సిస్టెన్సీ ఉండాలి. మనం పేరెంట్స్గా ఏం చేస్తాము? కాన్సిక్వెన్స్ కోపంతో ఇస్తున్నాము, కామ్గా కాదు. సైన్స్ చెప్తుంది, కోపంతో ఇచ్చిన కాన్సిక్వెన్స్ పనిష్మెంట్ లాగా ఫీల్ అవుతుంది, లెర్నింగ్ లాగా కాదు. పిల్లలు వినడం కాదు, ఫైట్ లేదా ఫ్రీజ్ అవుతాడు. నిజంగా వినాలంటే కాన్సిక్వెన్స్ ముందే చెప్పాలి, కామ్గా చెప్పాలి, ఇమోషన్ లేకుండా అమలు చేయాలి. మాక్సిమం పేరెంట్స్ మనం కంఫర్ట్ జోన్లో ఉంటాము. అంటే పిల్లలు ఏడుస్తే మనకే కదా ఇబ్బంది,
అరుస్తే మనకే ఎంబారస్మెంట్, అందుకే మనమే బెండవుతాము. పిల్లలు కాదు, పేరెంట్స్గా మనం టాలరేట్ చేయలేకపోతున్నాము. కొన్నిసార్లు మనం స్ట్రాంగ్గా ఉండకపోతే వాళ్ల ప్రవర్తనను మార్చలేము. పేరెంట్స్గా మన బాధ్యత ట్రైన్ చేయడం, ప్లీజ్ చేయడం కాదు. పేరెంటింగ్ అంటే పిల్లల్ని సంతోషపెట్టడం కాదు, వాళ్లను బాధ్యతగల వ్యక్తులుగా తయారు చేయడం. పిల్లలు మొదట వినరు, ఇది ఎక్స్పెక్టెడ్. డిసిప్లిన్ మొదట రెసిస్టెన్స్ తీసుకువస్తుంది, కానీ తరువాత అదే డిసిప్లిన్ రెస్పెక్ట్ తీసుకువస్తుంది. చైల్డ్ సైకాలజీ ట్రూత్ ఏంటంటే, ఏదైనా ఒక కొత్త బిహేవియర్ నేర్చుకోవడానికి 15 to 30 కన్సిస్టెంట్ రిపిటేషన్స్ కావాలి. మనం ఒక రోజు 2 రోజులు చేస్తాం, ఆ తర్వాత పని చేయడం లేదు అంటాము. పిల్లలు వినడం సమస్య కాదు, పేరెంట్స్గా మనకు కన్సిస్టెన్సీ లేకపోవడమే అసలు కారణం. పిల్లలు మాట వినడం కాదు, పిల్లలు పేరెంట్స్ యాక్షన్స్ చూసి నేర్చుకుంటున్నారు. పిల్లలు మన మాటలు కాదు, మన హ్యాబిట్స్ కాపీ చేస్తారు. మనం స్ట్రాంగ్గా నిలబడితే పిల్లలు స్ట్రాంగ్ బౌండరీస్ నేర్చుకుంటారు. మనం బెండ్ అయితే వాళ్ళు పుష్ చేయడం నేర్చుకుంటారు. పిల్లల ప్రవర్తన సమస్య కాదు, అది ఒక సిగ్నల్. ఆ సిగ్నల్ని సైన్స్తో అర్థం చేసుకుంటే పేరెంటింగ్ సులభమవుతుంది. పిల్లలను పెంచడం ఒక బాధ్యత కాదు, అది ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో మనకి దారి చూపేది సైన్స్ ఆఫ్ పేరెంటింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని చైల్డ్ సైకాలజీ, పేరెంటింగ్, ఎన్ఎల్పి, మోటివేషన్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ వీడియోస్ కోసం మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.